ఎక్కువ చెప్తారు ఈ మాట. సామెతల గ్రంథం 28:19 తన పొలమును సేద్యము చేసుకునే వానికి కడుపు నిండా ఆహారం దొరుకుతుంది. ఈ వచనం అందరూ కూడా తన పొలమును సేద్యం చేసుకునే వానికి కడుపు నిండా ఆహారం దొరుకును. వ్యర్థమైన వాటిని ఆచరించే వారికి కలుగు పేదరికము అంతా ఎంత కాదు. చూడండి, తన పొలం అంటే హృదయమే కదా. సాధారణంగా వ్యవసాయం చేసేవాడు మొదటిగా నారుమడి ఆకుమడి బాగా శుభ్రంగా దున్ని దానిలో రాళ్ళైనను చెత్తైనా ఉన్నదేమో దాన్ని వేడి పారేసి దాన్ని నీరు పెట్టి ఎరువు పెడితే వ్యవసాయము చక్కని పంట వస్తుంది. సోదరు ఇక్కడ ఏం చేయాలి? సేవకుడు తన పొలమును ఏం చేయాలి? పొలమనగా హృదయమే. సేవకులైన మనం మన పొలమును తన పొలమును సేద్యము చేసుకునే వారికి, సేద్యం అంటే చెప్పాము, పొలమును ఏం చేయాలి? బాగా దున్ని దానిలో ఆకుమడి. వ్యవసాయం చేసేవాళ్ళు తెలుసు. ఇప్పుడు వ్యవసాయం చేసేవాళ్ళు ఈ తరంలో ఎవరు లేరు. మేము వ్యవసాయం చేసేటప్పుడు నారుమడి బాగా దున్ని దానిలో ఏమి చెత్త లేకుండా శుభ్రం చేసి విత్తనాలు విత్తి అప్పుడు నారుమడి బాగా వస్తుంది. పంట పండాలంటే నారుమడి బాగా ఉండాలి. అవునా? స్తోత్రం. అలాగా